రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ హోటల్ నిర్వాహకుడు వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన మహేశ్వరి హోటల్ యజమాని డీజిల్ తో పనిచేసే ప్రత్యేక స్టవ్ ను తయారు చేశారు. చిన్న విద్యుత్ మోటార్ సహాయంతో డీజిల్ ను పొయ్యి దగ్గరకు పంపించి మంట వెలిగి విధంగా స్టవ్ ను రూపొందించారు. ఈ స్టవ్ లో ఒక్కసారి డీజిల్ నింపితే గంట నుంచి 2 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మహేష్ తెలిపారు. గ్యాస్ సిలిండర్ తో పోలిస్తే ఖర్చు సగానికి తగ్గిందని పేర్కొన్నారు. ఈ యంత్రాన్ని తయారు చేయడానికి సుమారు 10,000 రూపాయలు ఖర్చు కాగా 4 రోజుల పాటు శ్రమించి రూపొందించినట్లు వెల్లడించారు. కాగా మహేష్ చేసిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి మరికొంతమంది హోటల్ నిర్వాహకులు కూడా ఇలాంటి స్టవ్లను తయారు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తున్న ఈ కొత్త ఆవిష్కరణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాటర్ తగ్గించుకుంటే తగ్గిపోతుంది అంటే దీనికి అడ్జస్ట్ ఉన్నది, అది ఉన్నది లోపల కానీ బయట అంత లేదు. ఇప్పుడు మళ్ళీ మన అంటు పెడితే ఎక్కువ వస్తుంది. అయితే